ఈ మొబైల్ చూడొచ్చు OnePlus 11 అన్నమాట. చూడండి లైన్ అయితే వచ్చింది, పింక్ గ్రీన్ లైన్ అయితే వచ్చింది. OnePlus 11 కానీ OnePlus 10 Pro కానీ ఏ మొబైల్ అయినా మనం లైన్ లేజర్ మిషన్ ద్వారా అయితే మనం రిపేర్ చేస్తున్నాం. ఇవ్వండి ఇప్పుడు OnePlus 11 ది లైన్ తీసి చూపిస్తాను. ఇవ్వండి ఈ లైన్ చూడండి ఎలా రిపేర్ అవుతుందో చూడండి. లోపల ITO సర్క్యూట్ లో ఇలా కాలిపోతుంది అనమాట. చూడండి ITO సర్క్యూట్ లో ఇలా కాలిపోతుంది. ఇవ్వండి ఇది కనిపిస్తుంది కదా మనకి, ఇక్కడ కాలిపోయింది, దానివల్ల లైన్ వస్తుంది మనకి. ఇది ఇప్పుడు రిపేర్ చేయించి చూపిస్తాను మీకు. మీ ఫోన్లో కూడా లైన్ పింక్ లైన్ కానీ గ్రీన్ లైన్ కానీ ఏదైనా వస్తే మన స్టోర్కి విజిట్ అవ్వండి. మనం చూడొచ్చు ఇదైతే కింద కాలిపోయింది, దానికి రిపేర్ చేస్తున్నాం మనం అయితే ఇప్పుడు. ఇవ్వండి ఇది గ్రీన్ ట్రాక్స్ అన్నమాట, అవి కాలిపోయినాయి, లోపల కాలిపోయినాయి కదా, అవి అయితే మనం రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు. ఇవ్వండి ఇప్పుడైతే అవి రిపేర్ చేస్తాం. పేస్ట్ అప్లై చేస్తున్నాం మనం ఆ ట్రాక్స్ మీద, అప్లై చేసేసాం. ఇప్పుడు లైన్ అనేది అది ఆరిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది. చూడొచ్చు లైన్ ఉంది కదా, ఇప్పుడు చూడండి ఈ లైన్ ఉంది కదా, లైన్ అనేది వెళ్ళిపోతుంది. అది పేస్ట్ అనేది ఆరడానికి హీట్ కొడుతున్నాం. ఇవ్వండి లైన్ అనేది వెళ్ళిపోయింది. చూడొచ్చు మీ ఫోన్లో కూడా లైన్ ఏమైనా ప్రాబ్లం ఉంటే తీసుకొని రావచ్చు. చాలా ఎక్కువ రోజులు అయితే ఒకవేళ షేడ్ వస్తుంది, ఎక్కువ రోజులు వాడితే. మ్యాక్సిమం అయితే ఎక్కువ రోజులు వాడని ఉంటే మనకి ఏం రాదు. ఇప్పుడైతే పర్ఫెక్ట్ అయిపోయింది. చూడొచ్చు ఏమి షేడ్ కానీ ఏం లేదు. ఇప్పుడైతే ఇన్నదైతే పర్ఫెక్ట్ అయిపోయింది. మీ ఫోన్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే లైన్ ఇష్యూ, OnePlusది కానీ శాంసంగ్ది కానీ ఏదైనా లైన్ ఇష్యూ ఉంటే మన స్టోర్కి విజిట్ అవ్వండి. చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తాం. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.